హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇది అరటిపువ్వు అనమాట. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, చాలామంది తింటూ ఉంటారు, పల్లెటూరులో కూడా తింటారనుకుంటా ఎక్కువగా. బట్ నాకైతే ఫస్ట్లో తెలియదనమాట. బెంగళూరులో ఎక్కువగా అమ్మేవాళ్ళు. ఇది కూడా తింటారా అనుకునేదాన్ని అనమాట. కాకపోతే ఇది నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో సురేఖ గారు కూడా అడిగారు ఎక్కువగా ఈ అరటి పువ్వు, ఇంకా ఏవో కొన్ని కొన్ని రెసిపీస్ అయితే అడిగారు. బట్ నాకు అరటి పువ్వు తీసుకొద్దామని గుంటూరు మార్కెట్కి వెళ్తే అసలు ఎక్కడ దొరకలేదనమాట. ఇది వచ్చేసి మా మరదలు వాళ్ళ పెరట్లో తీసుకొని వచ్చింది నా కోసం. అందుకని చెప్పి ఈరోజైతే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇదైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఇదైతే మనం తీసేటప్పుడు కంపల్సరీ ఆయిల్ అయితే రాసుకోవాలి, లేదంటే చేతులు నల్లగా వచ్చేస్తాయి అన్నమాట. ఆయిల్ రాసుకొని అప్లై చేసుకొని ఈ పువ్వులన్నీ ఒక చోట, ఈ వేస్ట్ అంతా కూడా తీసి ఒక చోట పక్కన పెట్టుకోవాలి. ఈ పువ్వులు కూడా ఏ విధంగా తీసుకోవాలి ఏంటి, దీని హెల్తీ బెనిఫిట్స్ ఏంటి, నేనైతే మొత్తం షేర్ చేసుకున్నాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ పువ్వు వచ్చేసి మనకి నార్మల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలానే లోపల కూడా ఇది స్ట్రైట్గా ఉంటుందన్నమాట. అది లోపలిది స్ట్రైట్గా ఉన్నది ఒకటి తీసేయాలి, అండ్ ఒకటి వచ్చేసి రేకులా ఉంటుంది. ఈ రెండు కూడా రిమూవ్ చేసేయాలి. మిగతాదంతా కూడా మనం పక్కనే కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ కానీ పెరుగు కానీ వేసుకొని అందులో వేసుకోవాలి. లేదంటే ఇవి నల్లగా అయిపోతాయి అనమాట. లైక్ మనం అరటికాయ చేస్తాం కదా, సేమ్ అలాగే అనమాట. అరటికాయలు కూడా అలాగే నల్లగా వచ్చేస్తాయి. సో అరటికాయ కూడా పెరుగులో కానీ సాల్ట్లో కానీ వేస్తాం కదా, అలాగే ఇవి కూడా అలా వేసుకోవాలన్నమాట. సో ఇది ఉంది కదా స్ట్రైట్గా, అదైతే తీసేయాలండి. ఆ రేక్ కూడా తీసేసాను కదా, రిమైనింగ్ అంతా కూడా మనం వేసేసుకోవచ్చు అనమాట. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. తప్పకుండా మీకు దొరికితే మాత్రం తినండి. ఇందులో చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది అది అని కాదు. దీన్ని మనం సూప్గా కానీ కూరగా కానీ కట్లెట్గా కానీ ఎలాగైనా కూడా యూస్ చేసుకొని తిన్నా కూడా మనకి పోషకాలు అనేవి లభిస్తాయి అన్నమాట. ఇందులో మెయిన్గా వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది, సి, ఈ విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇందులో ఐరన్, కాపరు, మ్యాంగనీసు, ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మెయిన్ ప్రెజెంట్ డేస్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ పైల్స్ ప్రాబ్లం కానీ ఇలా చాలామందికి ఉంటుంది కదా, ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ అండ్ డెలివరీ అయ్యి కూడా చాలామంది పైల్స్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి కాన్స్టిపేషన్ నుంచి రిలీవ్ అవుతామన్నమాట ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల. అదే కాకుండా మెయిన్గా ఏంటంటే ఈ బాలింతలు ఉంటారు కదా, మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా లేని వాళ్ళకి అరటిపువ్వు అనేది తింటే బేబీస్కి మిల్క్ సరిపడా వస్తుందని చెప్తూ ఉంటారు. అండ్ ఇది మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిదనమాట. కంపల్సరీ షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ప్రెజెంట్ డేస్లో పిల్లలకి ఈ మొటిమలు కానీ చర్మం మీద గుల్లలు కానీ సెగ్గడ్లని ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, అవన్నీ కూడా రాకుండా కాపాడి మన చర్మం అనేది యవ్వనంగా మెరుస్తుందని చెప్తూ ఉంటారు. చాలా మంచిదంట, చర్మం కాంతివంతంగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం వచ్చేసి ప్రజెంట్ డేస్లో అందరూ సఫర్ అవుతున్న ఈ క్యాన్సర్ నుంచి కూడా నివారిస్తుందనమాట. మెయిన్గా ఈ ప్రజెంట్ డేస్లో ఆడపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పీరియడ్స్ విషయంలోకి వచ్చేసి. ఈ పీరియడ్స్ అనేవి కూడా మనకి రెగ్యులర్గా రాకపోవడం కానీ, లేదా పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ రావడం కానీ, లేదా హెవీ బ్లీడింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నట్లు కూడా చెక్ పెట్టచ్చు అనమాట. ఇవి తరచుగా అంటే మనకి డైలీ దొరకవు కదా, సో కనీసం దొరికినప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు అయినా తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారనమాట. చాలామందికి స్టమక్ పెయిన్ వస్తుందని నేను విన్నాను. అలాంటి వాళ్ళకి మెయిన్గా ఉపయోగపడుతుంది అనమాట. తప్పకుండా తినండి. ఇది తింటారా అది తింటారా, అమ్మో నేను తిన్నా అలా అని కాకుండా మనకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మందులు వాడి మనం ఒళ్ళు గుల్ల చేసుకోవడం కంటే ఇలాంటివి దొరికినప్పుడు ఖచ్చితంగా తింటే చాలా మంచిదని నేను అనుకుంటాను. నేనైతే నాన్ వెజ్ కాకుండా ఈ వెజ్కి సంబంధించినవి ఏదైనా హెల్త్కి మంచిదంటే తప్పకుండా అయితే ట్రై చేస్తానండి. బెంగళూరులో ఉన్నప్పుడు కూడా చాలా రకాలు నేనైతే ట్రై చేశాను అనమాట. ఇలాంటివి నేను మంచిదంటే తప్పకుండా అది చూసి దాని గురించి కొంచెం వింటాను అనమాట. ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కరెక్ట్గా చెప్తున్నారా లేదా చూసి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసి ఖచ్చితంగా నేను తీసుకుంటాను. అది ఏదో విధంగా ట్రై చేస్తాను అనమాట. సో చూసారు కదా, ఇదైతే ఫ్లవర్స్ చాలా మంచిదన్నారు కాబట్టి ఈసారి అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇదంతా వేస్ట్ వచ్చేసింది. ఇది ఫ్రైకి అనమాట. ఇది 2-3 సార్లు ఈజీగా వాష్ చేసేసుకొని బాగా 2-3 సార్లు బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవడమే. దీన్ని చాలా రకాలుగా చేస్తున్నారు చాలామంది.
మా మరదల్ని అడిగితే వాళ్ళైతే పకోడాలాగా అలా కర్రీలాగా చేస్తారని చెప్పిందనమాట. నేనైతే ఫ్రై కింద చేసేసాను అనమాట, ఈజీగా అయిపోతుందని చెప్పి. తాలింపు గింజలు ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఇది సేమ్ టేస్ట్ ఎలా ఉందంటే స్టార్టింగ్లో మనం అరటికాయ తింటాం కదా, కొంచెం ఆ టేస్ట్ లాగే వచ్చింది. కానీ ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుందనమాట. లాస్ట్లో కారం యాడ్ చేశాను. వెల్లుల్లి రబ్బలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంది. ఇది మెయిన్గా బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. బీపీని కంట్రోల్లో ఉంచి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కాపాడుతుంది అనమాట. హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా, గ్యాస్ ట్రబుల్ నుంచి ఇలాంటి వాటి నుంచి నివారిస్తుంది. అండ్ మెయిన్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం వల్ల మనకి అంటువ్యాధులు అనేవి రాకుండా, లైక్ టీబీ, కలరా, టైఫాయిడ్, కోవిడ్ ఇలాంటి వాటి నుంచి మనకు అంత తొందరగా అంటుకోకుండా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. బ్యాక్టీరియా ఇలాంటి వాటి నుంచి మనకి దూరంగా ఉంచుతుంది. అండ్ ఇదే కాకుండా మెయిన్గా ప్రెజెంట్ డేస్లో ఏంటంటే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి కృంగిపోవడం కానీ, మానసిక ఒత్తిడి, అండ్ ఇంకొకటి ఏంటంటే మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ ఇలాంటి అన్ని వాటి నుంచి కూడా మనకి ప్రశాంతత లభిస్తుంది అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనం ఇలాంటి అన్నట్లకు కూడా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం కంటే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. కంట్రోల్లో ఉంటుందన్నమాట, మన హెల్త్ అనేది బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే మనకి ఈ ప్రెజెంట్ డేస్లో ఒబిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా మంచి ఫుడ్ అనమాట. ఈ ప్రెజెంట్ డేస్లో థైరాయిడ్ లేని వాళ్ళు ఎవరు ఉండట్లేదు, ఒక 20% తప్పితే. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ థైరాయిడ్ గ్రంథి కూడా బాగా పనిచేస్తుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు దొరికితే మాత్రం తీసుకోండి. ఈ ఎక్కువగా ఇవి విలేజ్లో ఉంటాయి కదా, ఇప్పుడు ప్రెసెంట్ అన్ని చోట్ల చెట్లు అనేవి కొట్టేస్తున్నారు. కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోండి. వీక్లీ 1 or 2 అనమాట. మనం ఎక్కువగా మందులు మింగడం కంటే ఎక్కువగా ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది కదండి. మీకు ఏమన్నా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ రెసిపీ గురించి తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీస్ని ఇంకా వేరే విధంగా కూడా చేస్తే మాత్రం చెప్పండి. చాలా రకాలుగా చేస్తారు వీటిని. నేను ఏంటంటే చాలా టైం అయిపోతుంది, అప్పటికే చాలా టైం అయిపోయింది, లంచ్ టైము. అందుకని చెప్పి ఇది వచ్చేసి 2-3 days అయింది మా మరదలు ఇచ్చేది. ఇంకా పాడైపోతుంది అనే ఉద్దేశంతో ఫాస్ట్గా ఫ్రై అయితే చేసేస్తాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉందండి. అంటే మరి ఎలా ఉందంటే అరటికాయ స్టార్టింగ్లో చూస్తే టేస్ట్ ఏమో అరటికాయ ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. అప్పుడు బాగా ఫ్లేవర్ బాగుంటుంది, మనకు తినాలనిపిస్తుంది. అండ్ ఇందులోకి వచ్చేసి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పట్టింది. ఎక్కువ అంటే నేను ఎప్పుడు ప్రతి కూరకి ఒక స్పూనే యూస్ చేస్తాను. ఇందులోకి ఏమో ఒక 2-3 స్పూన్లు పట్టిందనమాట అంతే. అంటే మనం మామూలుగా వాడేలాగే అనమాట. సో చూసారు కదా, ఇది ఎంత పువ్వు ఉందంటే చాలా వచ్చింది, కానీ చాలా అంటే చాలా తక్కువ అయిందనమాట. తక్కువ కర్రీ అయింది. అంటే మనకి ఒక 2-3 పువ్వులు ఉండాలి, కానీ తీయడానికి మాత్రం నాకు ఎంత టైం పట్టిందంటే అరగంట టైం పట్టింది నాకు ఒక్కదానికి తీయడానికి. ఒక ఇద్దరు కూర్చొని గబగబా తీసేయచ్చు అనమాట. నాకైతే చాలా టైం పట్టింది ఈ పువ్వు కూర చేసి తినేటప్పటికి, చాలా టైం అయింది. నిన్నైతే అయిందనమాట ఇది లంచ్. సో చూసారు కదండి, నా రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వచ్చేసి ఈ వీడియోస్ ఏంటంటే 2 days నుంచి నేను పోస్ట్ చేయట్లేదు, అసలు కుదరట్లేదు అనమాట. ఇప్పటికిప్పుడు ఈ వీడియోకి నేను వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు పొద్దున్న నుంచి అసలు కుదరలేదు. సో ఇప్పుడే వాయిస్ ఇచ్చి ఇస్తున్నాను అనమాట. సో నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా మీరు చూడండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.